శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మబంధం, మనం ఇక్కడికి వస్తున్న కానీ ఒకరికొకరు బంధం కలిగి ఉండాలి. ఆత్మబంధం ఉండాలి. ఒకరి మీద ఒకరు ఈర్ష్య అది పోయినట్టుగా చెప్పట్లేదు. నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే మీలో ఈర్ష్య స్వభావం పోయినట్టుగా నా దేవుడు నాకు చెప్పట్లేదు. మీరు అనుకునే నా చెవులు ఏర్పడుతుంది. నేను ఇక్కడ కూర్చొని చాలాసేపు ప్రార్థన చేసి వాక్యం తీసుకుంటాను. అదే ఏమిస్తుంది ఏదయ్యా అట్లా వచ్చిందని వాక్యం తీసుకొని వచ్చినా కూడా వాక్యాన్ని దాన్ని పక్కన పెట్టి మళ్ళీ వాక్యం ఇచ్చిన వాక్యం మీకు చెప్తున్నాను. ఇదిగో రాసిన వాక్యం నైట్ పక్కన పెట్టి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆయన ఇచ్చిందే నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసినాక నాకు ఇచ్చిన వాక్యమే చెప్పాను. నేను తీసుకున్న వాక్యాన్ని పక్కన పెట్టేసి ఇది ఎవరిది? ఆయన కాదా? ఎవరి బంధం ఇది?